కేసులు ఒక్కటే కాదు కదండి, ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. అసలు అవినీతి సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారిని జైలు ఊచలు లెక్కించేలా చేస్తామని మీరు పలికిన ప్రగల్భాలు ఏమైనాయి? ముందర దాని మీద ఫోకస్ పెట్టాలి కదా, ఇప్పుడు వీటి మీద పెట్టద్దని కాదు, అసలు అచ్చంగా దీని మీదే ప్రభుత్వం నడుస్తున్నట్టుగా ఏంటి రోజుకొక అంశం చెప్పండి చౌదరి గారు. మొదట వాసుదేవన్ గారు మీకు, అలాగే డబల్ నైన్ టీవీ వీక్షకులకి, జనసేన నేత సువేద గారికి, అనలిస్ట్ మస్తారావు గారికి, వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి శుభోదయం, నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో జరిగిన దుర్మార్గమైన చర్యల్లో భాగంగా ఎవరైతే తప్పుడు వాదనలు, తప్పుడు ప్రకటనలు, తప్పుడు విధానాలు అవలంబించారో వాళ్ళు వసూలెక్కబడుతున్నారు. దీన్నే కామ సిద్ధాంతం అంటారు. మాకు రాజ్యాంగబద్ధంగా పార్టీ పదవి వచ్చిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు ప్రజాసేవలో, ఇది బోర్పడ్డ అనేలేని విషయం. అది ఒక వితండ వాదన. ఆయన ఇస్తున్నటువంటి బెయిల్ అనేది ఆయన హక్కు. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్మ్ బెయిల్ కోసం చేసే సర్టిఫికేట్లు ఆయన శర్మ గారు క్లియర్ గా చెప్పారు, వాంగ్మూలం కూడా ఇచ్చారు, నేను ఇవ్వలేదు, ఫేక్ సర్టిఫికేట్. సో అది ఖచ్చితంగా ఫేకే అవుతుంది. నేను జైల్లో ఉన్నాను, మా వాళ్ళు సబ్మిట్ చేశారు, ఎవరు సబ్మిట్ చేశారు బాధ్యతకు ఫేక్ అని తేలిన తర్వాత రకంగా చెప్పాలంటే నూరు దూల ఎక్కడ దాకా వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, అదే లోకేష్ గారు కానీ, అరే లోకేష్ గారు నేను సర్టేసుకొని వస్తే చాలు, నేను నరుపుకొని వస్తా, తలెత్తుకొని వస్తా అని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ అంత మాట్లాడినారో చూశారు మీరు. అలాగే కోటమిరెడ్డి సీతారెడ్డిని బండి కట్టుకొని లాక్కొస్తా అని చెప్పిన మాటలు అవుతున్నాయి. సో బోర్గెట్లు అని లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడా, వాళ్ళ పార్టీ నాయకుడా, ఆయన గొప్ప లీడరా అని నాకు తెలియదు. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డేసుకురావడం, తర్వాత దళిత కార్డు పెట్టడం, నేను అంబేద్కర్ వార్చడాన్ని, మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి, మిగతా బీసీ ఎస్సీ ఎస్సీ నాయకులు ఏమైపోవాలి, నేను ఒకడైనా అంబేద్కర్ వార్చడా? అంబేద్కర్ వారసుల పేరుతో దుర్మార్గంగా బిహేవ్ చేయడం అనేది మీరు చూసాం, సోషల్ మీడియాలో చూసాం. సో టోటల్ గా ఈయన బొంగుతున్నాడు. అనవసరంగా ఆయన బెయిల్ తీసుకున్న తర్వాత బెయిల్ ఉండాలి, కానీ ఈ నెల 11వ తారీఖు మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది, అంటే మళ్ళీ లొంగిపోమని చెప్పి. సో ఆయన బెయిల్ అనేది హక్కు, నేను కాదనట్లా. బెయిల్ ఎలా తీసుకున్నామని పైన అనుమానాలు లేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా తల్లి గోళ్ళు బాగాలేదని. సార్ నాది క్వశ్చన్ అండి చౌదరి గారు, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చాడు, సబ్మిట్ చేశాడు, కోర్టు కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు, త్రూ పోలీస్ స్టేషన్ క్రాస్ చెక్ చేసుకుని ఇవి ప్రాపరా కాదా అని. ఇంత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన అవి నా ఫోర్జరీ అయినాయి, నేను ఇవ్వలేదు అనే దాకా ఎందుకు తెచ్చుకున్నారు? అంటే ఒక కీలకమైన కేసు అని మీరు భావించిన కీలకమైన కేసు అనే దాంట్లో కీలకమైన నిందితుడు ఈ రకంగా ఫేక్ సర్టిఫికెట్ల దర్జాగా ఆయన కోర్టుకి సబ్మిట్ చేస్తుంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తోంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి చౌదరి గారు? ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వాళ్ళ లాయర్ ఆయన ఏ సర్టిఫికేట్ తీసుకొచ్చారో అది చూసి ఎత్తుకొచ్చి జడ్జి గారికి ఇచ్చారు. జడ్జి గారు ఇచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చిన తర్వాత నిజమో కాదు ఎప్పుడు వస్తుందంటే బస్సులో వస్తుంది కాగితాలు, జైలు స్టేషన్. అవి కాదా నిజమా చెక్ చేసుకోవాలని టైం పడుతుంది. సో ఇంత క్రైమ్ ఆలోచన, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న కొంతమంది రాజకీయ నాయకులు, ముసుగులో ఉన్న వ్యక్తులు ఈరోజు దుర్మార్గంగా బిహేవ్ చేస్తారంటే చాలా బాధాకరమైన విషయం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ గారికి, బాబు గారికి మాకు వేరే పనులు ఉన్నాయి, పట్టించుకోవట్లేదు మేము. అది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమైపోయినాయి. మాకు పోలీసుల మధ్యలో జరుగుతున్న సమస్యని ఎత్తుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం, ఆయన ఇప్పుడు న్యూడు అదేవిధంగా వీడియోలు రిలీజ్ చేయటం, దానివల్ల అనేక రకాల సందేహాలు రేకెత్తున్నాయి. అసలు ఈయన ఎవరు బయట కొట్టే వదిలేరు, ఇది చేస్తే న్యాయమా, కరెక్టా కాదా అనే అంశం పైన కూడా డిస్కస్ చేయాల్సి వస్తాం. ఎందుకంటే ఏ రకమైన సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో తెలియదు. ఓ రకంగా చెప్పాలంటే మనిషి మృగంలో మానవ మృగం లాంటిది ఇటువంటి వ్యక్తి బయట ప్రపంచాల్లో ఉన్న కరెక్ట్ కాదు. ఎందుకంటే జైల్లోనే ఉన్నారు ఇటువంటి వ్యక్తి. ఈయన సొంత పార్టీ ఎమ్మెల్యేని, ఎంపీలని, జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ చెల్లెల్ని అందరినీ కూడా ఏం కావాలో తిట్టాడు, ఎట్ట కావాలో తిట్టాడు. కాబట్టి సంస్కృతి మంచి సంస్కృతి కాదు. చట్టపరంగా చర్యలు చేపడతారు, పోలీసులు ఏ విధంగా ఆధారాలు చేపడతారో ఒకటి చౌదరి గారు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఆయన వైసీపీ మనిషి కాదు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. వాళ్ళు కూడా ఆయన డిజోన్ చేసుకున్నారు, మాకు ఆయనకు సంబంధం లేదన్నారు. సో ఇప్పుడైతే ఏ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పేరు వాడుతున్నాడేమో కానీ ఆయన వైసీపీలో అధికారికంగా కార్యకర్త కాదు, నాయకుడు కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు పార్టీ ఉంది, ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని క్లెయిమ్ చేసుకున్నాడు, తర్వాత వాళ్ళు డిజోన్ చేశారు.
ఇంత జరిగిన తర్వాత మొత్తానికి ఇన్వెస్టిగేషన్లో లోపాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అంటే అతని కదలికల మీద, అతని ఇచ్చే సర్టిఫికెట్ల మీద అంత పకడ్బందీగా ఒక వ్యవస్థ అతను నడిపినప్పుడు మిజరబుల్గా పోలీస్ ఫెయిల్యూర్ అక్కడ కనిపిస్తోందనేది ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. ఒకసారి మస్తాన్రావు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. మస్తాన్రావు గారు, ఏంటండి ఈ ఫేక్ సర్టిఫికెట్ల గొడవ ఏంటి? ఆయనేమో వరుసగా ఒక కాగితం పెట్టుకొని చదివినట్టు కనిపించింది. ఆయనేమో ఎక్స్టెంపోర్ చెప్పలా, ఇలా చదివి చెప్పడం జరిగింది అవి అనుకుంటూ మేము వివరించడం జరిగింది, మా తల్లిగారు ఎంత చూసినా మీ కాగితం పెట్టుకొని చదివినట్టే ఉంది ఆ సెల్ఫీ వీడియో. ఎవరన్నా రాసిచ్చుంటారా బూరగడ్డ అనిల్కి? ఆ రహస్య గదిలో ఆయన బంధించారట కదా, లేదా ఆయనంతటా ఆయనే కిడ్నాప్ అయ్యాడా? ఏం జరుగుతోంది మస్తాన్రావు గారు? గుడ్ మార్నింగ్ అండి. 99 వీక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో పెద్దలు బోర్గడ్డ అనిల్ కుమార్ గారి కేసే అసలు ఒక ఇదిగా ఉంది. ఏంటంటే ఆయనేమో వైఎస్ఆర్సీపీ తరఫున ఒక అధికార ప్రతినిధిలాగా లేకపోతే ఆ బెదిరింపు ధోరణిలో గతంలో మాట్లాడిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీకి అతనికి సంబంధం లేదని చాలా కాలం తర్వాత పిల్లివాడ అమర్నాథ్ గారు అంటూ చాలా మంది కూడా ప్రకటించారు. కానీ ఈ రోజు కూడా ఆయన విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఆరోపణలు చేస్తూ తన ప్రాణానికి ఏమన్నా జరిగితే గనక దానికి వాళ్ళు ముగ్గురే కారణం అంటూ జై జగన్ అని జగన్ గారిని కూడా ఆయన పూర్తి ఉన్నారు. ఇక్కడ ఇంకో